ఎంతోమంది కలలను తమ భుజాలపై మోస్తారు. ఎందరో ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుస్తారు. సమాజ భవితకు తామున్నామంటూ ప్రతిభ పూరుస్తారు. తల్లిదండ్రుల కలల్లో ఆనందానికి కారణమవుతారు. జీవిత భాగస్వామ్యులు సగర్వంగా తలలు ఎత్తుకునేలా చేస్తారు. సొంత వారి కలల్లో ఆనంద బాష్పాలను కురిపిస్తారు. చంటి పాపాయిలా సంతోషానికి అవధులు లేకుండా చేస్తారు. పాసింగ్ అవుట్ పెరేడ్ పూర్తి చేసుకొని ఎస్ఐలుగా నియమితులైన ఎందరో విజయగాథలు బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆవిష్కృతమయ్యాయి. 32 వయసులో ఒడిలో పాపాయికి చనుబాలు మార్పించి 32 వయసులో గ్రౌండ్ బాట పట్టారు. అనుక్షణం తనను తాను నిరూపించుకోవాలని 100కు 200 రెట్లు కష్టపడ్డారు. మైదానంలో శివంగిలా దూకారు. మెదడుకు పదును పెట్టారు. పోలీస్ శిక్షణలో భాగంగా ఇండోర్, అవుట్డోర్ విభాగాల్లో ఔరా అనిపించి టాపర్గా నిలిచి పాసింగ్ అవుట్ పెరేడ్ కమాండర్గా నిలిచిన వారు భాగ్యశ్రీ పల్లి. భద్రాచలంలోని సారంక గ్రామానికి చెందిన భాగ్యశ్రీ చాలా పేదరికం నుంచి వచ్చారు. తండ్రి నాగేశ్వరరావు ఇప్పటికీ పెళ్లిళ్లకు వంటలు చేస్తూ ఉంటారు. తల్లి దుర్గ, భర్త పవన్ కుమార్ ప్రైవేట్ ఉద్యోగి. చదువు మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని నమ్మి చదువుపై శ్రద్ధ పెట్టారు భాగ్యశ్రీ. గతంలో గ్రూప్ 4 ఉద్యోగం చేస్తూ సమాజానికి నేరుగా ఏదైనా సాయం చేయాలన్న తలంపుతో ఎస్ఐ కోసం సన్నద్ధమయ్యారు భాగ్యశ్రీ. ఆ సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. భర్త ప్రోత్సాహంతో ఇదంతా సాధ్యమైందని చెబుతుంది భాగ్యశ్రీ. శిక్షణలో ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని, ఫీల్డ్లో ఎంత కష్టపడ్డానని పేర్కొంది. ఇంట్లో 7 నెలల చిన్నారి, మరో పాపకు 2.5 సంవత్సరాలు. వారి ఆలనా పాలన చూసుకోవడం చాలా కష్టం. అలాంటిది ఆ తల్లి వారిని అమ్మమ్మ వద్ద వదిలి తన కలను నెరవేర్చుకునేందుకు అడుగు బయటపెట్టింది. ఆమె మణిమాల. సివిల్ సర్వీస్ సాధించాలన్నది తన కోరిక. కానీ ఇంతలో ఎస్ఐ నోటిఫికేషన్ రావడంతో ఎలాగైనా ఆ జాబ్ కొట్టాలనే ఆకాంక్షతో బయలుదేరారు. ఎట్టకేలకు తన గమ్యాన్ని చేరుకొని ఔరా అనిపించుకున్నారు మణిమాల. కష్ట నష్టాల నుంచి నిరూపించుకున్నారు. నాన్న పేరు నాగమాల శ్రీనివాస్. అంబర్పేటలోని సిపిఎల్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. భర్త డి నాగేశ్వరరావు. తాను కూడా కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. తమ్ముడు అశోక్ ఇటీవల ఏఈఈగా ఎంపికయ్యాడు. అక్క, తమ్ముళ్ళు కలిసే చదువుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకొని పిఓపిలోని పాల్గొని తల్లిదండ్రులు, భర్త కళ్ళల్లో ఆనందం చూశారు. తండ్రి శ్రీనివాసరావు, స్నేహితురాలు సృజన తనకు స్ఫూర్తి అని ఆమె చెప్పుకొచ్చారు. ఒక మహిళగా ఆర్థిక ఇబ్బందులు ఉండడం చాలా ముఖ్యమని, తన విధి నిర్వహణలో భాగంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు కృషి చేస్తానని వివరించారు ఆమె.